మనము ఎర్రజొన్న పసుపు కోసం ధరల కోసం రోడ్ల మీదకి వస్తే ఎండలో 5 సార్లు రోడ్ల మీద కూర్చుంటే కూడా ఎవరు రాక మనకు పట్టించుకోలేరు అనేది మీకు తెలుసు. ఇంతకుముందు మన తల్లులు కూడా మాట్లాడారు. అదే కాకుండా మన కోసం మద్దతు తెలుపుతున్నటువంటి వాళ్ళను, మన తోటి రైతులను కూడా జైల్లో పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇది మీకు అందరికి తెలియాలని చెప్పేసి ఆ జైలుకి పోయిన ఒకసారి మీకు పరిచయం చేద్దామని చెప్పేసి చెప్తా ఉన్నాను. దాంట్లో మన రైతుల కోసము ఎప్పుడు ఏ ఉద్యమాలు జరిగినా అది నీళ్ళ ఉద్యమం కావచ్చు, ఎర్రజొన్న పసుపు కావచ్చు, మనకు మద్దతు తెలుపుతున్నటువంటి ప్రభాకర్ గారు కూడా జైల్లో పెట్టడం జరిగింది. దయచేసి ప్రభాకర్ అన్న ఒకసారి పైకి రావాల్సిందే కోరుతా ఉన్నాను. ప్రభాకర్ గారిని నీళ్ళప్పుడు జైల్లో పెట్టిర్రు. అట్లాగే మొన్న జొన్నలప్పుడు కూడా జైల్లో పెట్టడం జరిగింది. అలాగే దీనికి నాయకత్వం వహిస్తూ ఈ ధర్నాలను రాసరోగాలంతా కూడా ముందుకు తీసుకుపోతున్నటువంటి సాయిరెడ్డి అన్న గారు కూడా, మున్పల్లి సాయిరెడ్డి అన్న గారు కూడా జైల్లో పెట్టినటువంటి పరిస్థితి. తన ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడు కేసులు కాలేవై, నాకు ఇప్పుడే కేసులు అయినాయి. అట్లాగే దేవరాం గారు, రామకృష్ణ గారు, అలాగే మోహన్ రెడ్డి జక్కన్పల్లి అన్న నిలబడన్న తనను, అలాగే మంతాని శ్రీనివాసరెడ్డి గారిని రా అన్న పైకి రా. అరే ఇంతమంది రైతాంగం కోసం చేరుకోను ఎందుకన్నా అంత ఇబ్బంది పడతా, పైకి రా. అలాగే వెంకటేశు ఆర్మూరు రైతుల కోసము ఆయన ఇంత చిన్న ఏజ్ లో కూడా మనతో ఉండు మన ఉద్యమాలానికి నడిపిస్తూ ఎప్పటికప్పుడు నేను వాళ్ళకి ఏది చెప్పినా కానీ అందరికి కోఆర్డినేట్ చేస్తూ అందరికి సమాచారాన్ని ఇస్తూ ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపినటువంటి దాంట్లో ముఖ్యుడు వెంకటేష్. అలాగే నన్ను కూడా 3 రోజులు జైలు పెట్టినటువంటి పరిస్థితి. కాబట్టి వీళ్ళందరూ కూడా మన కోసం జైలుకు పోయినరు. అది మీకు తెలియడం కోసం చెప్తున్నాను. బద్దం శ్రీనివాస్ గారు ఇబ్రాహీంపట్నం పక్కన జగిత్యాల జిల్లా, అతను కూడా నీళ్ళప్పుడు జైలుకు పోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ జైలు పోయిన వాళ్ళే కాకుండా చాలా మంది మీద కేసులు పెట్టిర్రు. మాకంటే మీకు కూడా ఎక్కడ తెలుసు, ఊర్లలో పొద్దున్న 4 గంటలకు వచ్చి అందరినీ జీబులు వేసుకొని పోయి పొద్దంతా ఏదో దూర ప్రాంతాల స్టేషన్లో పెట్టి మళ్ళా రాత్రికి కూడా ఇంటికి తీసుకొచ్చి వదిలేసినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళంతా కేసీఆర్ గారిని వాళ్ళ ఆస్తులు అడగలే, వాళ్ళ పదవులు అడగలే, కేవలం మనం పండించిన పంటల ధర కోసం రోడ్డెక్కి అడిగితే జైల్లో పెట్టినటువంటి పరిస్థితి. దీన్ని అందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాలని